హలో అండి. ఎప్పుడు పడితే అప్పుడు మనకు స్వీట్ తినాలనిపించినప్పుడు నిమిషాల్లో ఈ బొంబాయి కరాచీ హల్వా అయితే చేసేసుకోవచ్చు. చాలా ఈజీగా. మిక్సింగ్ బౌల్‌లోకి ఫస్ట్ ఒక కప్పు కార్న్ ఫ్లోర్ తీసుకొని, 2 కప్స్ వాటర్ అయితే తీసుకొని నీట్‌గా బబుల్స్ అనేది లేకుండా నీట్‌గా మిక్స్ చేసేసుకోండి. పక్కన బాండల్లో 2 కప్స్ షుగర్ ఏసేసుకొని, 1 కప్ వాటర్ ఏసేసుకొని నీట్‌గా కలిపేసుకుంటూ మొత్తం మిక్స్ అయిన తర్వాత కరిగిపోయి ఉంటుంది కదా! కొంచెం కరిగిన తర్వాత ముక్కాల భాగం అంటే 3/4 షుగర్ సిరప్ తీసి పక్కన పెట్టేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి మొత్తం కార్న్‌ఫ్లోర్ మిక్స్ మళ్ళీ ఒకసారి కలుపుకొని ఉండలు లేకుండా షుగర్ సిరప్‌లోకి ఏసేసుకొని నీట్‌గా వన్స్ బండలో పడిన తర్వాత కార్న్‌ఫ్లోర్ అనేది కలుపుతూనే ఉండాలండి. లేదంటే గడ్డ కట్టేస్తుంది. ఇప్పుడు మనం షుగర్ సిరప్ తీసి పక్కన పెట్టుకున్నాం కదా! అది 3 భాగాలుగా కొంచెం కొంచెం వేసుకున్నాం. కొంచెం వేసాను ఫస్ట్ 2 స్పూన్స్ నెయ్యేసుకొని నీట్‌గా మిక్స్ చేసుకున్నా. అదే విధంగా మళ్ళీ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి స్పూన్‌తో. సేమ్ అదే. రెండోసారి అది వేయటము, మళ్ళీ ఒక స్పూన్ నెయ్యేసుకోవడం అనమాట. మనకు లాస్ట్‌లో ఇది నెయ్యి విడుస్తుంటే మనం వేయాల్సిన పని కూడా లేదు. లాస్ట్ మిగిలినంతా ఏసేసుకొని, మళ్ళీ ఒక 2 స్పూన్స్ నెయ్యేసేసుకొని, మొత్తం మిక్స్ చేసేసుకొని, కలర్ మన ఇష్టమండి. ఇది చల్లారిన తర్వాత క్రిస్టలైజ్ కాకుండా ఉండడం కోసం ఒక హాఫ్ స్పూన్ లెమన్ జ్యూస్ ఏసేసుకొని, డ్రై ఫ్రూట్స్ ఏసుకొని, కలర్ పూర్తిగా ఆప్షనల్ గదా! ఉంటే ఏసుకోండి లేదంటే లేదు. పూర్తిగా ఈ మిక్చర్‌నంతా ఒక బౌల్‌లోకి తీసేసుకొని చల్లారిన తర్వాత కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే. సూపర్ అంటే సూపర్‌గా ఉంటుంది. ఈజీగా చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ బాయ్.